ఇటీ ఇది దగ్గుమందా? నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? అసలు ఏంటి నువ్వు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? బిడ్డల్ని కనడం ఇష్టం లేదు అన్నావు. దేనికే అంటే బిడ్డల్ని కంటే నా ఒళ్ళు పాడవుతుంది, త్వరగా ముసల్దాన్నవుతాను, అలాగే నవమాసాలు నేను మోయలేను అన్నావు. అలా పిల్లల్ని కనకపోతే సమాజం ఎక్కడ నిన్ను గొడ్రాలు అనుకుంటుందేమో అన్న భయంతో దీన్ని నీకిచ్చాను. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నీకు ఇచ్చింది సామాన్యమైన పాప కాదు అని. ఇది అందానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. దీని తెలివిని బీట్ చేయాలి అంటే ఎవ్వరి వల్ల కాదు. ప్రపంచంలో మేధావులంతా దీని దగ్గరకు కూడా రాలేరు. అలాంటి పాపిది. అలాంటి పాపని నీ చేతుల్లో పెడితే నువ్వు ఇలాగా చూసుకునేది? బుల్షిట్ మమ్మీ. ఎవరు చెప్పారు నీకీ పాప అంత గొప్పదవుతుందని? నీకేమైనా జ్యోతిష్యం తెలుసా? లేకపోతే బ్రహ్మంగారిలాగా జరగబోయేది ఊహించి చెప్పగలిగే శక్తి నీకుందా? లేకపోతే ఆ బ్రహ్మదేవుళ్లాగే దీని నుదుటి రాతని నువ్వు రాసావా? అవునే, దీని పుట్టుక నేనే రాశాను, దీని రాత నేనే రాశాను. ఈ విషయం నీకు చెప్పడం ఎందుకు అని నేను ఓపిక పడుతూ ఉన్నాను. నేను చేసే పనులు నీకు తెలియకూడదు అని దాస్తూ వస్తున్నాను. చెప్పు మమ్మీ, ఇదంత గొప్పదవుతుందని నీకెలా తెలుసు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, కానీ నేను చెప్పింది జరిగి తీరుతుంది. బుజ్జమ్మా, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి పాపకి డ్రాప్స్ వేసావంటే చంపేస్తాను. అలాగేనమ్మా. నీరజ, పాపకి బారసాల చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది నేను చెప్తాను. కనీసం ఆ రోజైనా ఫ్రెండ్స్ పార్టీలు అంటూ బయట తిరగకుండా ఇంట్లోనే ఉండు. లేదమ్మా, ఏడకు. యశోద, నీ బ్రెయిన్లో సంథింగ్ అబ్నార్మల్ థింగ్ ఏదో జరిగింది. అబ్నార్మల్ థింగ్ అంటే నీ ఉద్దేశం? 1 సెకండ్, కొంచెం ఇటు తిరుగు. ఒక్క నిమిషం ఉండు. ఈ మచ్చ ఏంటి యశోద? ఇది నీకు చిన్నప్పటి నుంచి ఉందా? లేదు హరి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచే ఈ మచ్చ ఉంది. అర్థమైంది యశోద, నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు. ఏమంటున్నావు హరి? అవును యశోద, అందుకే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న రోజులు నీకు గుర్తులేవు. అవును, అలా ఆపరేషన్ చేస్తే ఆ కొన్ని నెలలే నాకెందుకు గుర్తుకులేవు? ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి యశోద. ఒకటి, నువ్వు పూర్తిగా కోమలో అయినా ఉండుండాలి, లేదా నువ్వు నార్మల్గా అయినా ఉండుండాలి. అంటే నార్మల్గా నాకన్నీ గుర్తుండాలి కదా? ఉండవు. అదెలా అంటే, ప్రపంచ కుబేరుడు గురించి వినే ఉంటావు కదా. ఆయన హ్యూమన్ బ్రెయిన్కి మెమరీ చిప్ని పెట్టి హ్యూమన్ జ్ఞాపకాలన్నీ ఆ చిప్లోనే స్టోర్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా నీకు ఆపరేషన్ చేసి ఆ చిప్ని పెట్టి తర్వాత ఆ చిప్ని తీసేసి ఉండాలి. నువ్వు చెప్తుంటే నాకు చాలా భయమేస్తోంది హరి. నిజంగా నా చుట్టూ ఇంత జరిగిందంటావా? జరిగింది కాబట్టే
ఈ క్షణం మనం ఇలా ఉన్నాం. నిజమే హరి. రామయ్య తండ్రి జానకమ్మలే కాదు, నా జీవితంతో ఆడుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. ఛీ, మనుషులతో ఇలాంటి వ్యాపారాలు ప్రయోగాలు చేసే వాళ్ళని మనం అస్సలు వదలకూడదు హరి. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? సో ఈ టాబ్లెట్స్ మతిమరుపోయి బ్రెయిన్ సెల్స్ హై యాక్టివేట్ అయ్యి మన మెదడు పొరల్లో ఎక్కడో సెల్స్లో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞాపకాల్ని మళ్ళీ మనకి గుర్తు చేయడానికి ట్రై చేస్తాయి. మా నానమ్మకి ఇవే ఇచ్చాను. తనిప్పుడు సమ్హౌ బెటర్. ఇవి కేవలం నా మీద నమ్మకం ఉంటేనే వేసుకో. ఇవి మా నానమ్మ కోసమే కనిపెట్టాను, ఇంకా ఆఫీషియల్ కాలేదు. ఇవి యూజ్ చేసినప్పుడు నీకు నిద్రలో ఏవేవో కలలు వస్తుంటాయి. అవి నీకు రిలేటెడ్గానే ఉంటాయి. అవి కేవలం కలలు కాదు, నిజాలు. నీకు తెలియని, నీకు గుర్తులేని నిజాలయ్యి ఉండే అవకాశం ఎక్కువ. ఉలిక్కి పడలేస్తావు. అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అలాగే హరి. కానీ ఇంతకాలం ఇవి నాకెందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు నాకు క్లారిటీ లేదు. నీ బ్రెయిన్ని స్కాన్ చేయలేదు. ఆపరేషన్ జరిగిందనే విషయం అస్సలు తెలీదు. కానీ అనుమానం అయితే ఉంది. అందుకే నీ బ్రెయిన్ ఇంకా స్ట్రెస్కి గురవుతుందనే ఉద్దేశంతోనే గతం మర్చిపోయి భవిష్యత్తు ఆలోచించమన్నాను. కానీ నీ కోపం వచ్చింది, నా మీద అరిచేశావు. సారీ హరి. సర్లే, జరిగిపోయింది కదా. నిజంగా సారీ హరి. కొంచెం ఐస్ క్రీమ్ తిని రిలాక్స్ అవుదామా? ఇప్పుడా? అవును. ఏ అలా అన్నావు? ఐస్ క్రీమ్ తినడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలా? అదేం లేదు బాబు. సరే, మనం వెళ్దామా? సరే, వెళ్దాం పద. మనం ఏ దారిలో వెళ్ళినా క్లూ దొరికినట్టే దొరికి ఎండవుతోంది. రేపు మనం తప్పకుండా పాత హాస్పిటల్కి వెళ్దాం హరి. నాకెందుకు అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనిపిస్తోంది. సరే యశోద, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? రా. ఏందయ్యా క్యాలెండర్ని అలాగే చూస్తున్నావు? మన జీవితాలు మారిపోతాయని, మనం కోటీశ్వర్లం అవుతామని మనం ఎంతో ఆనందపడ్డ రోజు సెప్టెంబర్ 27. గుర్తుందా? సరిగ్గా 23 సంవత్సరాలు అవుతుంది రేపటితో యశోదను ఎత్తుకొచ్చి. అవునయ్యా, గుర్తుంది. 100 కోట్ల ఆస్తి పేపర్లు మన చేతికొచ్చింది ఆ రోజే. ఆ క్షణాలు ఇంకా నా కళ్ళ ముందున్నాయి. పద పద. నేను రాను. ఏ ఆగు, వదలు, ఆగు. ఏమయ్యా, పారిపోతున్నాడయ్యా, పట్టుకో. ఏమయ్యా, పట్టుకో.
కనిపించాడా? ఎక్కడా కనిపించట్లేదే. అయ్యో, ఏంటి, ఏం చేద్దాం? ఈ విషయం ఊర్మిళమ్మకు చెప్తే చంపేస్తుందయ్యా. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? అదే అర్థం కావట్లేదే. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి, కానీ తప్పించుకొని పోయాడు. అవసరం లేదు. పట్టుకుని ఊర్మిళకు అప్పగిస్తే మనకేమొస్తుంది? ఇప్పటిదాకా గజపతి రాజు దగ్గర బతికినట్టే పాలేర్ల బతకాలి. రాజుగారు దేవుడు, దేవుణ్ణే మోసం చేసింది. పనోళ్ళమయ్యా, మనం ఎలా దాని దగ్గర బతుకుతాం? ఇప్పుడు మనం దయ్యాల్ని కూడా మోసం చెయ్యాలయ్యా. ఆస్తికి వారసురాలు మన చేతుల్లో ఉంది. దూరంగా వెళ్ళి బ్రతుకుదాం. పేర్లు మారుద్దాం. మనం కొత్త మనుషుల్లా మళ్ళీ పడదాం. శభాష్ రంగమ్మ, నా భార్య అనిపించావే. పద. మనమంతా కష్టపడి మన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఆస్తి పత్రాలతో కృష్ణప్రియను తీసుకొనొచ్చి 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటే అంతా వృధా అయిపోయింది రంగమ్మ. జరిగింది జరుగుతుంది తలుచుకుంటే బాధతో నా గుండె పగిలేలా ఉంది రంగమ్మ. మనం పడ్డ కష్టానికి మనకేదో ఒక రోజు ప్రతిఫలం దొరుకుతుందయ్యా. నువ్వేం బాధపడకు. రేపొదయం మనం గుడికి వెళ్దాం. ఆ భగవంతుడే మనకేదో ఒక దారి చూపిస్తాడు. మన చేతుల్లోంచి జారిపోయిన కోట్ల ఆస్తి ఎవరికి అనుభవించాలని రాసిపెట్టుందో. అమ్మా, అసలు మా ఆయన నీకెలా దొరికాడు? అసలు కథేంటి? ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్తానే. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. ఏమైంది బాబు? నన్నేం చెప్పు చెయ్యొద్దు. బాబు. ఎవరు బాబు నువ్వు? మేం నిన్నేమీ చెయ్యం. ఎవరు కావాలి బాబు నీకు? మా నాన్నని కొట్టారు. ఎవరు బాబు? ఎవరు కొట్టారు? మీ నాన్న పేరేంటి? మా నాన్న గజపతి రాజు. గజపతి గారా? పద బాబు వెళదాం. అదిగో నాన్న. నేనంత వెర్రి పప్పలా కనిపిస్తున్నాను రా నీకు? ఉన్న పలంగా నీ పిల్లలకి ఆస్తి రాసిస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ ఇద్దరు పిల్లల్ని చంపేస్తే ఆస్తి అనాథాశ్రమానికి వెళ్తుందా? అలా ఎలా వెళ్ళనిస్తాను? అసలు నువ్వు రాసిన వీలు నామాలు ఎవ్వరికి దొరకనివ్వను కదా. రత్న,
పద వెళదాం. పద బాబు. పద. రత్న, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. మీకేమైనా పిచ్చా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం న్యాయం జరుగుతుందండి? అది అసలు దెయ్యంలా ఉంది. తేడా వస్తే మనల్ని కూడా వదలదు. ఖచ్చితంగా పోలీసులు కూడా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? ముందు పిల్లాన్ని మనతో ఇంటికి తీసుకువెళ్దాం. ఎప్పటికైనా వాడి పేరు మీద నాస్తే మనకు దక్కుతుంది కదా. ఆస్తి కోసమా? సర్లేండి, ముందు ఆ రాక్షసు నుంచి వీడిని తప్పిందాం. పదండి పదండి. సరే పద. అందుకేనే మీ ఆయన్ని పెంచి పెద్ద చేసి నీకిచ్చి పెళ్లి చేసింది. చాలు మమ్మీ. లేదు, చివరి ముద్ద. ఓకేనమ్మా? గుడ్. చెప్పరా. అవునా? సరే సరే. లేదురా, ఇన్ని రోజులు మనం చాలా పెద్ద తప్పు చేశాం. మనం కనిపెట్టిన ఫార్ములా అప్రూవల్ అయి బయటికి వెళ్తే మాత్రం సృష్టి నాశనం అవుతుంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అనేవి ఉండవు. ఎవరు ఎవరికి పుట్టారో తెలియదు. నోనో, సృష్టికి విరుద్ధంగా మనం కనిపెట్టిన ఈ ఫార్ములాని బయటికి వెళ్ళనివ్వదలుచుకోలేదు. ఈ ఫార్ములాని నేను డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సరేరా, రేపు పొద్దున నువ్వు ఇంటికి రా, నీతో మాట్లాడతాను. ఉంటాను. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళాడుకో, నేను ఇప్పుడే వస్తా. విశ్వం, నువ్వు ఫోన్లో దేని గురించి మాట్లాడుతున్నావు? ఆడపిల్లలకు తెలియకుండా, వాళ్ళకు గుర్తు లేకుండా పిల్లల్ని కనే విధానం ఏదైతే ఉందో దాన్ని నేను వద్దు అనుకుంటున్నాను ఊర్మిళ. ఏం మాట్లాడుతున్నావు విశ్వం? ఈ ఫార్ములా కనిపెట్టడానికి నీకు 2 years పట్టింది. ఎంతమంది అమ్మాయిల మీద ఈ ప్రయోగం చేశామో గుర్తుందా నీకు? గుర్తుంది ఊర్మిళ. చాలా మంది ప్రాణాలు కూడా తీసేశాం. మనం తీయలేదు. ఏ ప్రయోగమైనా టెస్ట్ చేసినప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. నీకు తెలియంది కాదు కదా విశ్వం. నువ్వు 2 years కష్టపడ్డా ఫార్ములాని డిస్ట్రాయ్ చేస్తే ఏంటి ఉపయోగం? అది సక్సెస్ అయితే పేటెంట్ రైట్స్ తీసుకొని మనం కోట్లు సంపాదించవచ్చు. లేదా పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఇల్లీగల్గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని కోట్లు సంపాదించవచ్చు. అలాంటి ఫార్ములాని నువ్వు ఎలా డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నావు? దీనికి నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? ఇది నేను కష్టపడి కనిపెట్టిన ఫార్ములా. నేను డాక్టర్గా, సైంటిస్ట్గా సృష్టికి జనాలకి ఉపయోగపడేవే చేయాలనుకున్నాను, కానీ చెడు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడేమంటావు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్ములా బయటికి రానివ్వను. సరే, నువ్వు దీనిలో ఇన్వాల్వ్ అవ్వకు. ఆ ఫార్ములా నాకిచ్చే, నేనే చూసుకుంటాను. నేనివ్వను. ఏంట్రా మర్యాదగా అడుగుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా గురించి నీకు బాగా తెలీదు.
గజపతి రాజునే వాడి ఇంట్లో చంపిన దాన్ని, 100 కోట్ల ఆస్తికి అధిపతిని. అయినా నిన్ను పెళ్ళెందుకు చేసుకున్నానో తెలుసా? ఈ ఫార్ములా కోసం. నువ్వు కనిపెట్టే ఈ ఫార్ములా 1000 కోట్లు సంపాదిస్తుందని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను. నేను మొదటి నుంచి మనుషుల అవయవాలతో వ్యాపారం చేసిన దాన్ని. నాకు మానవత్వం, మంచితనం ఇలాంటివేవీ తెలీదు. నాకు తెలిసిందల్లా డబ్బు సంపాదించడం మాత్రమే. గజపతిని చంపి కోట్ల ఆస్తిని సంపాదించాను. కానీ అంతటితో నేను ఊరుకోలేదు. వాడిది బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలిసి ఆ గుండెని 20 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాను. అనవసరంగా నాకు ఎదురు తిరిగి నువ్వు చావకు. ఏంటి నన్ను బెదిరిస్తున్నావు ఊర్మిళ? నేను చంపేస్తాను అంటే చంపేస్తాను, బెదిరించను. చేసే పనే చెప్తాను. మర్యాదగా ఆ ఫార్ములా నాకు ఇస్తావా చస్తావా? నువ్వు చంపినా సరే నేను ఇవ్వను ఊర్మిళ. అయితే చావరా? చెప్తావా లేదా? నీకు చావు సెంటీమీటర్ దూరంలోనే ఉంది. ఒక్క క్షణంలో నీ గొంతులో దిగిపోతుంది. 2 నిమిషాల్లో పైకెపోతావు. చెప్తావా లేదా? నా జీవితంలో ఇలా కావడానికి కారణమైన ఆ ఊర్మిళని నా కంట పడేలాగా చూడు. నాకు ఒక పాప పుట్టింది అని. ఆ పాప ఎక్కడుందో నాకు తెలిసేలాగా చూడు. నా బిడ్డకి ఆ ఊర్మిళకి నేను దగ్గరగా వెళ్లే మార్గాన్ని నువ్వే నాకు చూపించాలి.